సో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి ఇంకా ఉన్నాయా? దీని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే కరోనా పెరిగినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తా ఉన్నారు అండ్ లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వట్లేదు. అంటే మళ్ళీ ఊపందుకున్న వర్క్ ఫ్రమ్ హోమ్ మళ్ళీ ఎక్కువగా వర్క్ ఫ్రమ్ జాబ్లు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయా అనే దాని గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా ఏంటంటే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎక్స్పీరియన్స్ పెట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితేనే మేము జాబ్ చేయగలుగుతాము, లేకపోతే మేము జాబ్ చేసే పరిస్థితి అయితే ఉండదు అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు. చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాను. ఇక్కడ ఏంటి అంటే మరి బేసిక్ గా అసలు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది ఇప్పుడు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి ఇప్పుడు ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు చాలా చాలా వస్తున్నాయి అండ్ తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కేవలం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు అండ్ లొకేషన్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా జాబ్స్ వచ్చేదానికి ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటుంది. లొకేషన్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు వెన్ యూర్ స్టార్టింగ్ యువర్ కెరియర్. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లే కావాలని కూడా మనం పెట్టుకోకూడదు. ఐదర్ హైబ్రిడ్ అయినా మనం వెళ్ళాలి అనుకోవాలి. హైబ్రిడ్ కాకుండా మనం మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళాలి అన్నా కానీ మనం అన్నిటికీ ప్రిపేర్డ్ గా ఉండాలి. మనకి ఎలాగైనా రావచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మనకు ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండి అండ్ కొంత కాన్ఫిడెంట్ ఉంటే ఖచ్చితంగా మనం ఇప్పుడు జాబ్ తెచ్చుకోవచ్చు. దర్ ఆర్ మెనీ పీపుల్ ఇప్పుడు కూడా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ జాబ్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. అలాగని చెప్పి అందరికీ ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వస్తుంది అని కూడా చెప్పలేము. సో ఇప్పుడు ఎలాగో కాల్స్ పెరిగినాయి కాబట్టి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ తక్కువ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కి ట్రై చేయొచ్చు. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ మెయిన్ ఆప్షన్ గా పెట్టుకోవద్దు అనేది మెయిన్ గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే కెరీర్ గ్యాప్ వాళ్ళు రియాక్ట్ చేసి నేర్చుకొని జాబ్ తెచ్చుకోవచ్చు. అండ్ ఒక స్టూడెంట్ నన్ను అడిగాడు. సో కెరీర్ గ్యాప్ వాళ్ళు రియాక్ట్ చేసి నేర్చుకొని జాబ్ తెచ్చుకోవచ్చు అంటే ఇక్కడ ఏమవుతుందంటే సో రియాక్ట్ చేసి అనేది కంప్లీట్లీ డెవలప్మెంట్ సైడ్. కంప్లీట్లీ డెవలప్మెంట్ సైడ్ నేను ఏమంటున్నానంటే మామూలుగా ఫ్రెషర్గా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని మేనేజ్ చేయడమే కష్టం అయితే ఖచ్చితంగా కెరీర్ గ్యాప్ అంటే కొంత ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళాలనుకుంటారు. 3+ కానీ 4+ కానీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. ఖచ్చితంగా అందుకే నేను డెవలప్మెంట్ సైడ్ వద్దు అంటాను. సో యాజ్ యూజువల్ కెరీర్ గ్యాప్ అంటే కెరీర్ గ్యాప్ ఉండి రియాక్ట్ చేసి నేర్చుకుంటే జాబ్ వస్తుంది అంటే కొంచెం కష్టం అవుతుంది. ఎక్స్పీరియన్స్ జాబ్ వస్తుంది కానీ మేనేజ్ చేయడం కష్టం అవుతుంది. ఇది ఒకసారి ఆలోచించండి. బట్ ఇప్పుడైతే సిచ్యువేషన్ ఏంటి అంటే సో వర్క్ ఫ్రమ్ జాబ్స్ కూడా వస్తున్నాయి. అలాగని ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ జాబ్ వస్తుందని మాత్రం చెప్పలేము. మోస్ట్లీ ఈక్వల్ గా ఉన్నాయి. సో వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఈక్వల్ గా ఉన్నాయి. సో ఎలా అయినా రావచ్చు. బట్ ఏంటి అంటే కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కావాలి అనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే ఇంతకు ముందు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏం లేదు కానీ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళారు. కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు సక్సెస్ఫుల్ గా వాళ్ళు లీడ్ చేశారు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే అక్కడ మనం ఏం జరుగుతుంది ఏంటి అనేది కాన్ఫిడెంట్ గా మనం తెలుసుకొని మనము వచ్చి చెప్పుకోగలిగి ఉండాలి. సో దానికి ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, మనం ఒక డౌట్స్ వచ్చినప్పుడు మనం బయట వాళ్ళని తెలుసుకున్న దానికన్నా కానీ ఆ కాన్ఫిడెంట్ గా మనం ఉండగలగాలి. అండ్ ఆ కమ్యూనికేషన్ అండ్ మినిమం ఆ కీవర్డ్స్ కానీ టెక్నికల్ టర్మ్స్ అనేవి మనకు అర్థమై ఉండాలి. సో అసలు ఏం తెలుసుకోకుండా డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ పెట్టి 3 లక్షలు పెట్టి జాబ్ తెచ్చుకుంటా అంటే కష్టం. సార్ ఆలోచించండి. థ్యాంక్ యూ.